హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట 2015 ఇయర్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన మన యంగ్ హీరోస్ ఎవరెవరు ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు, ఎవరెన్ని హిట్స్ కొట్టారు, అలాగే ఎవరికి ఫ్లాప్స్ వచ్చాయి, ఎక్కువ స్టార్డమ్ సంపాదించింది ఎవరు ఓ లుక్ చేద్దాం. ముందుగా టాప్ 15 ఓసారి చూసినట్టయితే మన శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ 2015 లో రుద్రమదేవి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి 2016 లో నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. 2021 లో పెళ్లి సందడి మూవీతో మంచి పేరు సంపాదించుకున్నాడు. హీరోగా చేసింది 2 సినిమాలే అయినా తన తండ్రికి మంచి పేరు తెచ్చేలాగానే కనిపిస్తున్నాడు. స్టోరీ సెలక్షన్ పర్ఫెక్ట్ గా చూస్ చేసుకుంటే రాబోయే రోజుల్లో స్టార్ గా ఎదగొచ్చు. మనోడికి మంచి గ్లామర్ కూడా అడ్వాంటేజ్. మరి తరువాత చూసుకున్నట్టయితే మన గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి 2015 లో ఆంధ్ర పోరి అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మూవీ డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ మూవీ ఎలాగైనా ఖచ్చితంగా హిట్ కొట్టాలని స్వయంగా పూరి జగన్నాథ్ గారు రంగంలోకి దిగి కొడుకు కోసం మెహబూబా అనే మూవీ తీశారు. అయినా రిజల్ట్ పెద్ద మార్పు లేదు. కానీ నటన పరంగా ఆకాష్ మంచి మార్క్సే కొట్టేశాడు. తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాలు చేసినా అదృష్టం వరించలేదు. మనోడికి రాబోయే మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా తర్వాత శ్రీసింహ 2019 ఇయర్ లో మత్తు వదలరా అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కీరవాణి గారి కొడుకు అవ్వడం కొంత అడ్వాంటేజ్ అయినా రాజమౌళి గారి సపోర్ట్ ఉన్నా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. శ్రీసింహ చేసిన మూవీస్ తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, బాక్సాలే, ఉస్తా ఏ ఒక్కటి కూడా ఆశించిన రిజల్ట్ అయితే రాలేదు. కానీ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్స్ ని చూస్ చేసుకోవడంలో తన మూవీస్ మీద ఉన్న ప్యాషన్ కనబడుతుంది. ఏదో ఓ రోజు ఫ్లాప్స్ మత్తు వదిలి తెల్లవారితే హిట్ రావాలని కోరుకుందాం. నెక్స్ట్ చూసినట్టయితే సంతోష్ శోభన్ ఉంది. ఖచ్చితంగా మనోడికి స్కిల్ చాలా ఉంది. వర్షం మూవీ డైరెక్టర్ శోభన్ గారి అబ్బాయి సంతోష్ శోభన్. శోభన్ గారు ఉండి ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవారు మనోడి యాక్టింగ్ స్కిల్ చూసి. ఎనీవేస్ సంతోష్ గోల్కొండ హై స్కూల్ లాంటి కొన్ని మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన 2018 ఇయర్ లో వచ్చిన పేపర్ బాయ్ అనే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి, శోభన్ బాబు అన్ని మంచి శకునములే లాంటి మూవీస్ లో చేసి రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు. ఏక్ మినీ కథ మూవీలో తనలోని హ్యూమర్ తో ఇంప్రెస్ చేశాడు. అన్ని మంచి శకునములో మూవీలో తన నటనతో ఆకట్టుకున్నాడు. టైమింగ్ తో కామెడీ తనకి అడ్వాంటేజ్. రాబోయే రోజుల్లో మంచి హిట్స్ తప్పకుండా వస్తాయి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే కార్తికేయ హీరోగా 2017 లో ప్రేమతో మీ కార్తిక్ అనే మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ మూవీ వచ్చిందని కూడా కొంతమందికి తెలియదు బహుశా. కానీ మనోడికి బాగా లక్ ఉండటం వల్ల ఏమో 2018 లో వచ్చిన RX100 మూవీతో ఒక సూపర్ హిట్ మూవీ అయితే దక్కించుకున్నాడు. ఆ మూవీలో ఒక పిల్లారా సాంగ్ వల్ల తెలుగు వాళ్ళందరికీ పరిచయం అయ్యాడు. ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్నాడు. కానీ తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90ml, రాజా విక్రమార్క లాంటి సినిమాలు అంతగా ఆడలేదు. 2023 లో వచ్చిన బెదురులంక మూవీ పర్వాలేదనిపించిన మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ మూవీలో విలన్ గా నెగిటివ్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. తన 6 ప్యాక్ బాడీ, తన హైట్ కి, పర్సనాలిటీకి, గ్లామర్ కి ఒక మంచి స్టోరీ తగిలితే బ్లాక్ బస్టర్ పక్కా. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే కిరణ్ అబ్బవరం 2019 ఇయర్ లో వచ్చిన రాజావారు రాణిగారు మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. చూడడానికి పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉండి క్లాస్ పీపుల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యాడు. SR కళ్యాణ మండపంతో ఒక హిట్ సొంతం చేసుకుని తర్వాత చేసిన సెబాస్టియన్ సమ్మతమే, నేను మీకు బాగా కావలసిన వాడిని, వినరో భాగ్యము, విష్ణు కథ, మీటర్, రూల్స్, రంజన్ లాంటి మూవీస్ చేశాడు. 1-2 మూవీస్ పర్వాలేదనిపించినా సరైన బ్లాక్ బస్టర్ అయితే దక్కట్లేదు. కానీ SR కళ్యాణ మండపం, రూల్స్, రంజన్ మూవీస్ లో సాంగ్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. నెక్స్ట్ చేయబోతున్న మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఆనంద్ దేవరకొండ మంచి జాబ్ వదిలేసుకుని మరి అన్నలాగా నేను హీరో అవ్వాలనే ఇష్టంతో నటనలో శిక్షణ తీసుకుని 2019 లో దొరసాని మూవీ ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. తన అన్నయ్య విజయ్ ఎలా ఎదిగారో తను కూడా హీరోగా నిలదొక్కుకోవాలని తన ఫస్ట్ మూవీకి అన్నయ్య సహకారం లేకుండానే సొంతంగా వచ్చాడు. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అన్నయ్య సపోర్ట్ కోరకుండా ట్రైలర్ లాంచ్ రోజు అన్నయ్యని పిలిచి తను కూడా కష్టపడ్డానని ప్రూవ్ చేసుకున్నాడు. దొరసాని మూవీ మంచి పేరు తీసుకొచ్చింది ఆనంద్ కి. తర్వాత వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ కూడా ఆకట్టుకుంది. పుష్పక విమానం, హైవే నిరాశపరిచిన తర్వాత వచ్చిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కుర్రాల మనసులో విజయ్ తమ్ముడిగా కాకుండా ఆనంద్ సపరేట్ గా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇలాగే రాబోయే చిత్రాలు హిట్ కొడితే అన్నకి పోటీ నిలవడం పక్కా. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మన సుహాస్ 2018 లో వచ్చిన శర్వానంద్ గారి పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్ లాంటి మూవీస్ లో ఆర్టిస్ట్ గా చేసి కలర్ ఫోటో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా. ఇప్పుడున్న రోజుల్లో హీరోలకి 6 ప్యాక్, డాన్స్, గ్లామర్ అడ్వాంటేజ్. కానీ సుహాస్ కి ఇవేవి లేకున్నా తను నమ్ముకుంది ఓన్లీ యాక్టింగ్ నే. తన సహజమైన నటనతో ఆడియన్స్ మనసులో చోటు సంపాదించుకున్నాడు. సుహాస్ కి తన వాయిస్ చాలా అడ్వాంటేజ్. ఒకవైపు హీరోగా చేస్తూనే మిగతా మూవీస్ లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాడు. సుహాస్ చేసిన రైటర్ పద్మభూషణ్ మూవీ మంచి హిట్ అయింది. రీసెంట్ గా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. రోజు రోజుకి తన వినూత్నమైన సహజమైన నటనతో మరో న్యాచురల్ స్టార్ అనే ముద్ర వేసుకున్నాడు. మన డార్లింగ్ ప్రభాస్ చెప్పినట్టు కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలని, కానీ సుహాస్ విషయానికి వస్తే కట్అవుట్ చూడకుండా కూడా కొన్ని నమ్మేయచ్చు అని ప్రూవ్ చేశాడు. సినిమాకి తను ఎంచుకునే స్క్రిప్ట్స్, సినిమా పట్ల తనకి ఉన్న ప్యాషన్ అర్థమవుతుంది. మొత్తానికి రాబోయే రోజుల్లో మరో న్యాచురల్ స్టార్ రేంజ్ కి వెళ్ళొచ్చు. ఇంకా నవీన్ పోలిశెట్టి 2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రీఫర్ దోపిడి లాంటి సినిమాల్లో చేసి 2019 లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. మనోడికి టాలెంట్ తో పాటు లక్ కూడా గట్టిగానే ఉండడంతో తర్వాత వచ్చిన జాతిరత్నాలు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ గా ఫస్ట్ వీక్ పెద్ద హీరోస్ మూవీ హిట్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో మూవీ అయితే సూపర్ హిట్ అయింది. ఇంకా తర్వాత అనుష్క గారితో యాక్ట్ చేసిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి కూడా సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోస్ వరుసలో తను కూడా ఉన్నానని ప్రూవ్ చేశాడు. ఏది ఏమైనా మనోడి కామెడీ టైమింగ్ వేరే లెవెల్. నెక్స్ట్ అఖిల్ అక్కినేని గారు అక్కినేని వారసుడిగా తన పేరునే టైటిల్ గా పెట్టుకుని 2015 లో
అఖిల్ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. కానీ ఎంత నాగార్జున కొడుకైనా కథ సరిగా లేకుంటే హిట్ రావడం కష్టమే కదా. తర్వాత చేసిన హెలో మూవీ పర్వాలేదనిపించిన హిట్ ట్యాగ్ అయితే వేసుకోలేదు. మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్ అవ్వడంతో కొంచెం టైం తీసుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ చేశాడు. పర్వాలేదు అని అనిపించినా ఏదో తేడాగా ఉంది సీనా అన్నట్లు బొమ్మ హిట్టా ఫట్టా అని తేల్చులేకపోయింది. ఇంకా సర్లే తర్వాత వచ్చే మూవీతో పక్కా హిట్ కొడతాడు అని వెయిట్ చేసిన అఖినేని ఫ్యాన్స్ కి నాగార్జున గారికి నిరాశ ఎదురైంది. ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయింది. ఇలా కాదు ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అని వేటలో పడ్డాడు. హార్ట్ఫుల్ గా అఖిల్ గారికి పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుందాం. అన్నట్లు అఖిల్ గారికి హిట్ లేదు అనే ఫ్యాన్స్ అస్సలు బాధపడద్దు. ఎందుకంటే మనోడు చిన్నప్పుడే సిసింద్రి మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కదా. ఈసారి కొడితే ఓ రేంజ్ లో ఉంటది. మరి నెక్స్ట్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ సాయిధరం తేజ్ తమ్ముడిగా చిరంజీవి మేనల్లుడిగా అన్నలాగే హీరో అవ్వాలని మేనమామ మెగాస్టార్ దగ్గర శబాష్ అనిపించుకోవాలని ఒక ఉప్పెనలా 2021 లో ఉప్పెన మూవీతో మన ముందుకొచ్చాడు. రావడంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తన గ్లామర్ తో యాక్టింగ్ తో స్పెషల్లీ తన కళ్ళతో క్యూట్ గా కనిపించాడు. ఇంకేంటి లేడీ ఫాలోయింగ్ కూడా పెంచేసుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన మూవీ కొండపుల్లం రంగరంగ వైభవంగా ఆదికేశవ ఫ్లాప్స్ అవ్వడంతో మరో హిట్ కోసం చూస్తున్నాడు. మంచి బ్లాక్ బస్టర్ మరోటి పడితే అన్నకి పోటీ ఇచ్చే తమ్ముడే. ఇంకా మాస్కా దాస్ విశ్వక్సేన్ 2017 ఇయర్ లో వెళ్లిపోమాకే అనే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవడంతో తనే సొంతంగా ఫలక్నామా దాస్ మూవీ తీసి మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. ఫలక్నామా దాస్ తో పర్వాలేదనిపించిన ఈ నగరానికి ఏమైంది హిట్ మూవీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, దమ్కి మూవీస్ హిట్ అయ్యాయి. మాస్ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు. ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తన విభిన్నమైన యాక్టింగ్ తో ఆడియన్స్ మెస్మరైజ్ చేస్తున్నాడు. రాబోయే మూవీస్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాయి. తక్కువ టైంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మన విశ్వక్సేన్. తేజ సజ్జా లక్ అనాలా, కష్టం అనాలా, టాలెంట్ అనాలా ఏమో గానీ సొంతంగా సపోర్ట్ లేకుండా ఒక పనిని నమ్మి నిజాయితీగా వర్క్ చేస్తే రిజల్ట్ అనుకుందే వరిస్తుంది అని ప్రూవ్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇంకా తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడాలని ఉంది. బాలు, ఇంద్ర లాంటి మూవీస్ లో చేశాడు. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఓ బేబీ. సమంత గారు మెయిన్ లీడ్ అయినా తేజాకి డెబ్యూట్ ఇదే అవ్వడం హిట్ అని చెప్పాలి. వరుసగా జాంబిరెడ్డి, ఇష్క్, అద్భుతం మూవీ చేసి ఒక సర్ప్రైజింగ్ యాక్టింగ్ స్కిల్ అయితే చూపెట్టాడు. బహుశా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం వల్లే ఎక్స్పీరియన్స్ తో చాలా అలవోకగా ఈస్ తో చేస్తున్నాడు. ఇంకా అసలు మ్యాటర్ లోకి వెళ్తే రీసెంట్ గా హనుమాన్ మూవీ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక చిన్న సినిమా పైగా పెద్ద హీరోల మధ్య రిలీజ్ నమ్మకంతో రిలీజ్ చేసి అన్బిలీవబుల్ రిజల్ట్ కలెక్షన్ అయితే హనుమాన్ మూవీ దక్కించుకుంది. తేజాని ఒక స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇప్పటి వరకు అయితే ఫ్లాప్స్ లేవు తేజాకి, ఇంకా రావు అని అనిపిస్తుంది తన నటన చూస్తుంటే. కంగ్రాచులేషన్స్ తేజ సజ్జా. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ 2016 ఇయర్ లో గుంటూరు టాకీస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చినా వల్గారిటీ ఎక్కువైనా తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. మూవీ హిట్ కొట్టాడు. దాదాపు 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో కష్టపడుతూ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తూ జోష్, ఆరెంజ్ లాంటి మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్ చేశాడు. ఇంకా గుంటూరు టాకీస్ మూవీ హిట్ అవ్వడంతో తనకే సొంతమైన సపరేట్ మార్క్ తో కృష్ణ అండ్ హిజ్ లీలా, మన వింతగాథ వినుమ సినిమాలు చేశాడు. హిట్ వరించకపోవడంతో సొంతంగా డీజే టిల్లు అనే కాన్సెప్ట్ ని రాసుకున్నాడు. ఇంకేముంది, యూత్ కనెక్ట్ అయిపోయారు, ఫిదా అయ్యారు. తన పర్ఫార్మెన్స్ దెబ్బకి స్టార్ బాయ్ సిద్ధు అనే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ టిల్లు స్క్వేర్ పార్ట్ 2 తో మన ముందుకొస్తున్నాడు స్టార్ బాయ్. సిద్ధు మూవీ వస్తే టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ డే హౌస్ఫుల్స్ పక్కా అనే రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఫ్యూచర్ లో ఇంకా పెద్ద స్టార్ అయినా నమ్మొచ్చు. ఇంకా ఫైనల్ గా ది విజయ్ దేవరకొండ 2016 లో పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టేశాడు. విజయ్ కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మూవీస్ లో నటించాడు. కానీ సోలో హీరోగా పెళ్లి చూపులు మొదటి సినిమా. పెళ్లి చూపులు సూపర్ హిట్ అవ్వడంతో మనోడు ఇండస్ట్రీకి గట్టిగానే పరిచయం అయ్యాడు. లక్ విచ్చలవిడిగా కలిసి రావడమో ఏమో, వెంటనే వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ యూత్ ని అయస్కాంతంలా లాగింది. అర్జున్ రెడ్డి మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి చూపు విజయ్ వైపే చూసేలా చేసింది. 2 సినిమాలకే ఓన్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తర్వాత వచ్చిన ద్వారకా అంతగా ఆడకున్న మహానటి, గీతా గోవిందం మూవీస్ తో ఇంకా తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఎక్స్పెరిమెంటల్ గా చేసిన నోటా మాత్రం నోటాలాగే మిగిలిపోయింది. కానీ తర్వాత వచ్చిన టాక్సీ వాలా సూపర్ హిట్ అయింది. కానీ తర్వాత చేసిన మూవీస్ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవ్వర్ నిరాశపరిచాయి. ఇంకా ఇలా లాభం లేదు అని పాన్ ఇండియా లెవెల్లో హైప్ ఇచ్చి చేసిన లైగర్ మూవీ దారుణంగా డిజాస్టర్ అయింది. తర్వాత వచ్చిన ఖుషి పర్వాలేదనిపించింది. నెక్స్ట్ రాబోయే ఫ్యామిలీ స్టార్ మూవీ గీతా గోవిందం కాంబో కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఆడియన్స్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా విజయ్ పేరు దేశమంతా సౌండ్ గట్టిగానే మోగింది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వల్ల. ది విజయ్ దేవరకొండ స్టార్ హీరో కష్టానికి ప్రతిఫలమే. ఇది మామ 2015 తర్వాత ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోస్ ఇన్ఫోస్. సో ఇంకా ఎవరినైనా మర్చిపోతే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సినిమా బాగుండాలి. జై హింద్.